ఇవన్నీ ఎందుకు వేసినో నేను ఇది చేసినాక తిని చూడు తెలుస్తుంది నీకు. అప్పుడు ఈ ప్రశ్నల కంటే సమాధానం అప్పుడే దొరుకుతుంది. ఓకే. పసుపు వేసుకోవాలా, మొత్తం వేసేయచ్చా? కొంచెం నీసు కూర ఎప్పుడు కొంచెం కారం కారం ఉండాలి. ఇప్పుడు ఈ ధనియాల పొడి వేసుకోవాలా, జీలకర్ర వేసి ఇట్లా కలిపితే కలిపి కొట్టు కాయబెట్టడం కానీ ఒక సామెత ఉంటుందిలే. దాని అర్థం ఏంటి? ఏందో అందరూ అంటారు, నేనన్నా. కొన్ని కొన్ని పదాలకు అర్థాలు తెలియవు. నల్లేరు మీద నడక అంటారు, నీకు తెలుసునా? నల్లేరు నడకేం తెలుస్తుంది. ఇట్లాంటి కొన్ని సామెతలు, పాత సామెతలు తెలియకుండానే వాడేస్తుంటారు. అట్లా నేను కూడా వాడాను. తింటే తెలుస్తుంది, చూడ్డానికి ఏం లేదు. దీనిలో ఉప్పు వేసుకొని అట్లా కలుపుకోవాలన్నమాట. కరెక్ట్గా నేస్తా, ఉప్పు ఏముండదు, భయపడాకు. ఇట్లా కలుపుకొని మూత పెట్టి దీని ఒక అరగంట పక్కన పెడదాం. పెట్టి పొయ్యి వెలిగించుకొని అప్పుడు ఉంటుంది కథ. నూనె అందుకో, ఇది శనక్కాయ నూనె అంటే ఏమంటారు మీరు పల్లి నూనె అంటారు, మేము శనక్కాయ నూనె అంటాము. మేము వేరుశనగ నూనె అంటాం. బాగా సల్ల 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 కాగినప్పుడు ఇలా జార విడిస్తే రొయ్య